గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఆయన నంబర్ వన్ ఆ, చురుగ్గా ఉన్నాడు. ఆ. నంబర్ వన్ తిరుగులేదు. పోటీ చేస్తానని ప్రకటించారు ఇటీవల ఆయన. తెలంగాణ గురించి మనకు ఐడియా లేదు. తెలంగాణలో ఓటు కూడా అక్కడే ఉంది ఆయనకి. అవును. తెలంగాణలో కూడా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? మనకి అక్కడ రాష్ట్రం, అక్కడ పనితీరు అక్కడ ఏంటనేది మనకు తెలియదు. ఇక్కడ మాత్రం పక్క రాష్ట్రమే కాబట్టి. పక్క రాష్ట్రమే కాదంటలేదు. అప్పుడు ఆ ప్రభుత్వాలు మారినాయి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. మరి అక్కడ వాళ్ళ విధానాన్ని బట్టి ఆయన డెవలప్మెంట్ అలా ఆయనకు ఉంటది. కానీ ఏపీలోనే ఏం పేకలేపారు పవన్ కళ్యాణ్, తెలంగాణలోకి ఏం పొడుస్తారంటారు ఆర్కే రోజా గారు. ఆ మాటలు ఎవరు పట్టించుకోవాలి ఎవరున్నారు? ఏమీ పేకలేకపోతే ఎంత అభివృద్ధి ఎలా జరిగింది చెప్పండి. ఓకే. ఉన్నప్పుడు ఏముంది అభివృద్ధి? ఇప్పుడు అమరావతిలోకి వెళ్ళి చూసుకోమనండి ఎలా ఉందో. ఈ భాష, ఈ పీకుడు భాష గురించి మీ అభిప్రాయం ఏంటంటే? పట్టించుకునే అవన్నీ పట్టించుకోకూడదు. మనం వాళ్ళు అనేవాళ్ళు అనుకుంటా ఉంటారు, అంతే. వస్తా ఉంటారు, పోతా ఉంటారు. తెలంగాణ- మన పని మనం చూసుకోలేదు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏం పని లేదు. తెలంగాణ గురించి అయితే మనకు తెలియదండి. ఇక్కడ గురించి అడగండి, నేను చెప్తాను. జనసేన కూటమి నుంచి బయటకు వచ్చి ఉమ్. 170 స్థానాలు సింగిల్ గా వెళ్తారు విజయ్ గారు లాగా. ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ గారు? 175 సింగిల్ గా వచ్చా సింగిల్ గా జనసేన వెళ్తే ఏమో మరి ప్రజలు మరి ఎట్లా చేస్తారో తెలియదుగా. బయటకు వస్తే ఈ అభిప్రాయంలో ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు సింగిల్ గా వెళ్తే పవన్ కళ్యాణ్? ఆయన సింగిల్ గా అన్న కూటమి కలిసి ఉంటేనే బాగుంటదండి. ఓకే. సింగిల్ గా వెళ్ళటం కన్నా కూటమి కలిసి ఉంటేనే బాగుంటది. ఆయన కలిసే పోటీ చేస్తారు, కలిసే ఉంటారు. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద అంటే? నంబర్ వన్ ఆయన. ఆయన వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి, తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వేస్ట్. వాళ్ళని అసలు పట్టించుకోవండి. వాళ్ళంతా వస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఓకే. కరెక్ట్ మనిషి ఆయన, కరెక్ట్ పర్సన్.